మహారాణి కామసుందరీదేవి దర్బాంగా రాజ్యంలో చివరి మహారాణి. అసామాన్య దేశభక్తి, త్యాగం, సేవకు నిలువెత్తు రూపం. అధికారం అనేది ప్రదర్శన కోసం కాదు, బాధ్యత కోసం వినియోగించాలని ప్రేరణ ఇస్తుంది ఆమె జీవితం. మహారాణి కామసుందరీదేవి జీవితాన్ని తెలుసుకునే ముందు దర్బాంగా రాజవంశానికి ఉన్న అపారమైన దేశభక్తి చరిత్రను తెలుసుకుందాం. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చినప్పుడు స్వదేశీ ఉద్యమానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. గాంధీజీ లేఖ అందుకున్న వెంటనే ఆ సమయంలో మహారాజుగా ఉన్న లక్ష్మేశ్వర్ సింగ్ భారీ ఆర్థిక సాయం అందించడమే కాకుండా ఉద్యమంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1932 అక్టోబర్ 22న జన్మించిన కామసుందరీ దేవి తన 8వ ఏట దర్బాంగా మహారాజు కామేశ్వర్ సింగ్ ను వివాహం చేసుకున్నారు. 1962లో ఇండియా చైనా యుద్ధ సమయంలో దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు దేశ రక్షణ కోసం ఆమె చేతుల మీదుగా దర్బాంగా రాజవంశం 15 మనుగులు అంటే 600 కిలోల బంగారంను భారత ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చింది. అంతేకాదు తన సొంత 3 విమానాలను 90 ఎకరాల విస్తీర్ణంలోని ఎయిర్పోర్ట్ ను ప్రభుత్వానికి అప్పగించారు. నేటి దర్బాంగా ఎయిర్పోర్ట్ ఆ భూమిలోనే ఉంది. అయితే ఈ చర్య దేశభక్తికి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. కాగా 1962లో మహారాజా కామేశ్వర్ సింగ్ కన్నుమూశారు. ఆయనకు సంతానం లేకపోవడంతో కామసుందరీదేవి రాజకుటుంబ బాధ్యతలు నిర్వహించారు. మహారాజు మరణం అనంతరం ఆమె సాదాసీదా జీవితం గడుపుతూ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో కళ్యాణి ఫౌండేషన్ ద్వారా విద్య, సామాజిక సేవా కార్యక్రమాలకు మద్దతు ఇచ్చి మిథిలా ప్రాంతంలో సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడారు. ఇటీవలే అంటే జనవరి 12, 2026న ఆమె కన్నుమూశారు. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ 1962లో ఆమె చూపిన ఆ దేశభక్తి, ఆ త్యాగం ఈ భారత జాతి ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆ మహాతల్లి త్యాగాలను మరోసారి స్మరించుకుందాం. ఓ తల్లి, మీ రుణం ఈ దేశం ఎప్పటికీ తీర్చుకోలేదు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. దేశభక్తికి నిలువెత్తు రూపమైన మీకు 100 కోట్ల భారతీయుల నమస్కారాలు. భారత్ మాతాకి జై. జై భారత్, వందే విశ్వ భారత్.